ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారి లుక్స్ మనం ఎక్కడ చూసినా కూడా చాలా గంభీరంగా, అదే విధంగా యాక్షన్ సీన్స్‌లో ఎట్లా ఉంటారో ఆ విధంగా కనిపించేవారు. అంటే నార్మల్‌గా మాట్లాడినా కూడా అదే విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తాజాగా వచ్చినటువంటి ఫోటోస్‌లో చూస్తే యాపిల్ పట్టుకోవడం కానీ, దాన్ని కొరుకుతూ తినడం కానీ, చేతిలో కలర్ కలర్ పూలు పట్టుకోవడం కానీ, సో దీన్ని చూసిన తర్వాత ఏంటి ఇంత సడెన్‌గా ఇట్లా చేంజ్ చేసేసారేంటి కంప్లీట్‌గా అని చెప్పేసి, అసలు దేనికోసం అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఎందుకోసం ఇట్లా డిఫరెంట్ లుక్స్? సో ఖచ్చితంగా ప్రభాస్ గారు లేటెస్ట్ లుక్స్ జపాన్కి వెళ్ళినప్పుడు కానీ ఆయన వచ్చిన ఫోటోషూట్ ఫొటోస్ కానీ యాపిల్ పట్టుకొని ఫ్లవర్స్ పట్టుకొని చాలా మళ్ళీ పాత డార్లింగ్లా ఉన్నాడు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు అనమాట. సో మనం ఆల్రెడీ రాజాసాబ్ ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది, ఆయన బైక్ దిగుతూ పువ్వులను ఇట్లా అంటూ చాలా అదంతా చూసాం అనమాట. సో మళ్ళీ డార్లింగ్ ఏదో 2010 ఆ టైంలో ఉన్న డార్లింగ్ బ్యాక్ వచ్చాడని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. సో అమ్మాయిలకి ముఖ్యంగా ప్రభాస్ గారిని చాలా క్రేజ్ ఉందన్నమాట, అలాగే ఫ్యామిలీస్లో కూడా. మళ్ళీ వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. సో మొన్నటి దాకా ఆయన చేసిన సినిమాలు సలార్ అని, కల్కి అని, అవి కొంచెం అమ్మాయిలకి ఇష్టపడే అంత కాకుండా మాస్ ఫ్యాన్స్కి నచ్చేటట్లు చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మాస్తో పాటు వీళ్ళని మర్చిపోతున్నామేమో అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఆ పిక్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఆయన యాపిల్ తింటూ యాపిల్ పట్టుకుని ఆ ఫ్లవర్స్ పట్టుకుని, సో అంటే ఫేస్లో ఆ గ్లో, ఆ లైటింగ్కి మాత్రం చాలా వెలిగిపోతున్నారు ఆయన. సో మరి అలాంటి ప్రభాస్ గారు మరి ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో వస్తున్నారు అనమాట. దాంట్లో మారుతి గారు ఆయన చాలా కలర్ఫుల్గా ప్రజెంట్ చేయబోతున్నారు, ఒక లవర్ బాయ్లా ప్రజెంట్ చేయబోతున్నారు. సో 3 హీరోయిన్లు ఉన్నారు ఆ సినిమాలో. సో ఖచ్చితంగా కాస్త ఆ మాస్ని పక్కన పెట్టి మళ్ళీ ఇటు సైడ్ ఫుల్ లవర్ బాయ్ మోడ్లోకి అయితే ఆయన వస్తున్నారు అనమాట. సో మరి డార్లింగ్ని అలా చూడటానికి ఆయన ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ చాలా ఇష్టపడుతుంటారు. సో మరి రాజాసాబ్ అన్నీ అంటే మాస్, లవర్ బాయ్ ఇమేజ్, అన్ని హారర్ ఎలిమెంట్స్ అన్ని కలగలిపిన చిత్రం అనమాట. సో మరి ఎప్పుడు బాహుబలిలో మనం చూసిన ప్రభాస్ 100 కోట్లు కొల్లగొట్టే ప్రభాస్ ఇలా సింపుల్గా యాపిల్ తినడం ఏంటి, ఆ సింపుల్ సిటీకి కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు అనమాట. సో అంటే ఆయన రోజు తింటారు ఇంట్లో అవన్నీ, కానీ దాన్ని ఆ ఫోటోషూట్ కూడా దాన్ని అంత బయటకు రావడం, సో అదంతా చూసేవాళ్ళు చాలా కళ్ళ విందుగా ఉందన్నమాట. సో ఈ కలర్ఫుల్ ఇదంతా కూడా సినిమా అయ్యే వరకు, ఇంకా సంక్రాంతి వరకు అలాగే ఉంటుందని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. సో మరి రెండో సాంగ్ కూడా ఈ మంత్లోనే రానుంది, న్యూ ఇయర్లోపే అని తెలుస్తుంది. సో దానికి కూడా చాలా మంచి భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ముందు వచ్చిన సినిమా సాంగ్ రెబల్ సాబ్ ఏదైతే ఉందో అది ఫ్యాన్స్ అందరికి ఫుల్గా ఎక్కేసింది. సో ఈసారి రెండోది హీరోయిన్లతో వేయబోతున్నారు కాబట్టి అది ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. మరి చూడాలి ఆ సాంగ్ ఎలా ఉంటుంది, ఆ డార్లింగ్ ఫ్యాన్స్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందని.